హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లవర్ని తయారు చేయాలంటే ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు మనం పేపర్ కప్స్ని ఉపయోగించి ఫ్లవర్ వాజ్లోకి ఫ్లవర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. ఈ ఫ్లవర్స్ తయారు చేసుకోవాలంటే మనకు కేవలం రెండు పేపర్ కప్స్ ఉంటే చాలండి. ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేనైతే 2 పేపర్ కప్స్ని అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ని మీరు యూజ్ చేయొచ్చండి. అందులో నుంచి ఒక పేపర్ కప్ని అయితే మనం తీసుకొని దాన్ని ముందు ఓపెన్ చేయాలండి. ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసి దాన్ని సగానికి మడత పెట్టేసేయాలండి. మనం మొత్తం ఇక్కడ 3 ఫోల్డింగ్స్ వేసుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు సింగిల్ ఫోల్డింగ్ అయితే మనం వేసాము, డబల్ ఫోల్డింగ్, త్రిబుల్ ఫోల్డింగ్, మనం మొత్తం 3 సార్లు దీన్ని మడత పెట్టేసామండి. ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత పైనుంచి సైడ్స్కి మనం వి షేప్ అయితే ఇక్కడ కట్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. మనం ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు, బర్త్డే పార్టీస్ అప్పుడు ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో మనం పెద్ద ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకోవాలంటే ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత లాస్ట్లో చివరి మొన కొంచెం కట్ చేయాలండి. ఎందుకంటే మనం స్టెమ్ పెట్టడానికి హోల్ ఉండాలి. ఈ విధంగా అయితే వస్తుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ రెండో కప్పుని అయితే తీసుకుందామండి. తీసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి అలానే ఉంచేసి మనకి ఇక్కడ ఆల్రెడీ లైన్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఆ లైన్స్లో మనం కట్ చేసేసుకోవాలి. ఆ లైన్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో అక్కడి వరకు మాత్రమే కట్ చేయాలండి. అక్కడ ఆల్రెడీ లైన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈక్వల్ లెంత్ మెజర్మెంట్ అనేది మనం పెట్టనవసరం లేదు. ఈక్వల్ లెంత్లో వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే మీరు దీన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి, సింపుల్గా అయిపోతుంది. అయిపోయిందండి. మనకు కావాల్సిందైతే డిజైన్ రెడీ అయిపోయిందండి. మనం కట్ చేసేసుకొని పెట్టుకున్నాం. దీన్ని కూడా మనం ఇప్పుడు సగానికి మడత పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ సగానికి మడత పెట్టేసేయాలండి. మరలా సగానికి మడత పెట్టేసేయాలి. అంటే ఇక్కడ మొత్తం 4 సార్లు మడత పెడతామండి. ఫ్లవర్ పెటల్స్ని కట్ చేసుకోవాలంటే 3 టైమ్స్ మడత పెట్టేసాము. ఇక్కడ 4 టైమ్స్ మడత పెట్టాలండి. తర్వాత ఈ విధంగా ఒక బంచ్ లాగా అయితే వస్తుంది. తర్వాత లాస్ట్లో సగం నుంచి కిందకి మనం దీన్ని మెలకు చుట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే తయారవుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ మనం స్టెమ్కి అయితే గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నామండి. తీసుకొని దాన్ని పేపర్లో హాఫ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మీకు స్టెమ్ చేయటం ముందు వీడియోస్లో నేను చూపించానండి. ఆ విధంగా అయితే మీరు స్టెమ్ని అయితే చుట్టేసుకోండి. స్టెమ్ అయితే చుట్టేసుకున్నామండి. తర్వాత గమ్ అప్లై చేసేసుకొని అంటించేసుకోవాలండి. అంటించేసుకొని తర్వాత చివర్లన కొంచెం సైడ్స్ కట్ చేసేసుకోవాలండి. కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టెమ్కి పై వైపున మాత్రం ఈ విధంగా అయితే కొంచెం కట్ చేసుకోవాలండి. 4 వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం గమ్ అయితే రాసుకోవాలండి. రాసేసుకొని మధ్యలో కొంచెం గమ్ ఎక్కువ వేసుకోవాలండి. సైడ్స్ లైట్గా రాసినా పర్వాలేదు. ఎందుకంటే ఈ పేపర్ కప్పు చాలా పల్చగా ఉంటుంది. కొంచెం గమ్ అయినా స్టిక్ అయిపోద్దండి. అందుకని మధ్యలో కొంచెం ఎక్కువ రాసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లోకి మనం చేసుకున్న బంచ్ని అయితే హోల్లోకి దూర్చేసి దాన్ని స్టెమ్లోకి అయితే పెట్టేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఆ స్టెమ్లో పట్టినంత వరకు లోపలికి వెళ్ళిపోతుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని, స్టెమ్కున్న పీసెస్ని ఫ్లవర్కి అయితే అంటించేసేసుకోవాలండి. అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా ఒకే 1 నిమిషంలో ఈ ఫ్లవర్ అయితే అయిపోయిందండి. మీకు చూపించాలి కాబట్టి నేను కొంచెం నిదానంగా చేశానండి.
మనం ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూసారు కదండి, ఈ ఫ్లవర్ ఎంతో సింపుల్గా అందంగా ఈజీగా ఉందండి. లీవ్స్ కావాలంటే నేను ముందు వీడియోస్లో చూపించాను, లీవ్స్ కూడా పెట్టుకోండి. నాకైతే ఈ ఫ్లవర్స్కి లీవ్స్ అయితే అవసరం లేదనిపించిందండి. ఫ్లవర్ వాజ్లో వేస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది. చూసారు కదండి ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ ఏ విధంగా మీకు నచ్చినాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. సీ యూ.